రోజులు వంశీ గురించి మాట్లాడిందంతా అబద్ధం. ఎందుకో తెలుసా? వంశీకి నువ్వు దగ్గర కాలేక వంశీని దూరం చేసుకోవడానికి నువ్వు నరకం అనుభవిస్తూ ఉంటే దాన్ని చూసి అనుక్షణం నేను నవ్వుకుంటూ ఉన్నాను. నువ్వు కార్చే ప్రతి కన్నీటి బొట్టు నాకు పన్నీర్లా కనిపించేది. నీ ఏడుపు నాకు ఆనందాన్నిచ్చేది. నిన్నేడిపించడానికి వంశీ నాకు కావాలని పంతం పట్టాను. నీ పెళ్ళైపోతే నీ ప్రేమ సమాధైపోతుంది. నీ జీవితంలోకి వంశీ రాలేడు. నీ మెడలో ఇంకొకరు కట్టిన తాళుండగా వంశీని నీ జీవితంలోకి నువ్వు స్వాగతించలేవు. ఆ విషయం నాకు తెలుసు. నాకు దక్కని సంతోషం నీకు దక్కకూడదు. నేను కోరుకున్నది నాకు దూరమైనప్పుడు నువ్వు కోరుకున్నది నీకు దగ్గర కాకూడదు. నా ప్రేమ కన్నా నీ ప్రేమ ఏం గొప్పదని వంశీ నీ వెంట పడ్డాడు. నేను ద్వేషించిన నిన్ను వంశీ ప్రేమించడం నాకు నచ్చలేదు. అందుకే వంశీ నీకు ఎప్పటికీ దక్కకూడదని, నీ ప్రేమ ఎప్పటికీ ఫలించకూడదని, నీ జీవితం ఎప్పుడూ కన్నీటిమయంగా ఉండాలని నీ నాటకమాడాను. వంశీ మీద నాకు ప్రేమ లేదు అంటే నువ్వు ఇంతవరకు రావు. అందుకే వంశీకి నేను దూరంగా ఉండలేనని ఏడ్చాను కాబట్టే నువ్వు దూరం చేసుకొని వంశీ ఈ పెళ్లి చేసేలా మార్చావు. అది నాకు చాలు. ఈ పెళ్లిని ఎవ్వరూ ఆపలేరు. నీ ప్రేమని ఎవ్వరూ గెలిపించలేరు. ఇప్పుడు వంశీ ఏమైపోయినా నాకు సంబంధమే లేదు. ఇన్నాళ్ల నా నాటకానికి ఇంక తెర పడబోతుంది. సమంత, అంటే ఇదంతా నువ్వు నా మీద కోపంతో చేసిందా? వంశీ మీద ప్రేమతో కాదా? నాకు నచ్చిన డ్రెస్ ఇంకొకరు వేసుకుంటేనే నాకు నచ్చదు. అలాంటిది నిన్ను ప్రేమించిన వంశీని నేనెలా ప్రేమిస్తాననుకున్నావు? కానీ నీ జీవితంలో సంతోషం మిగలకూడదంటే నేనిదంతా చేయాలని అర్థమైంది. అందుకే చివరికి మా అమ్మ నగలు నీకిస్తే సరేలే ముష్టి వేశారులే అని ఈ నగల్ని అలంకరించి నేనీ నిజాన్ని చెప్తున్నాను. పెళ్లి తర్వాత కళ్యాణ్తో జీవితాన్ని పంచుకున్నా ప్రతి క్షణం వంశీని దూరం చేసుకున్నానన్న బాధ నీ మనసులో రగులుతూనే ఉండాలి. ఏమీ చేయలేక ఆ బాధని బయటికి చెప్పుకోలేక అనుక్షణం నువ్వు నరకం అనుభవిస్తూనే ఉండాలి. చచ్చే వరకు నీ జీవితంలో సంతోషం అనేది కనిపించకూడదు. ఇది నా పగ. అది ఎప్పటికీ చల్లారనివ్వను. నేను ఇక్కడున్నానేంటి? నేను ఇక్కడికి ఎలా వచ్చాను? మీకు పుణ్యం ఉంటుందమ్మా. నన్ను అక్కడి దాకా దించేయమని చెప్పండి అమ్మా. అంటే కావాలని నన్నెవరో కిడ్నాప్ చేశారు. ఎవరు చేసుంటారు? నేను ముందు వర్ష దగ్గరికి వెళ్ళాలి. ఆ పెళ్లి జరగకుండా ఆపాలి. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? దయచేసి నా కట్లు విప్పండి.
చెల్లికి పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్లి జరగకూడదు. నేను ఆ పెళ్లిని ఆపాలి. దయచేసి నన్ను వదిలేయండి. మీకు దండం పెడతాను. ఎవరైనా రండి ప్లీజ్. ప్రియా, ఇక్కడ నిల్చున్నావేంటి? ఎవరి గురించి చూస్తున్నావు? రాణి అంటే ఇంకా రాలేదేంటి? ఈరోజు రమ్మని చెప్పాను కదా. అమ్మకి సర్ప్రైజ్ ఇస్తానని అన్నాను కదా. వస్తుందమ్మా, తప్పకుండా వస్తుంది. తనకి సీతమ్మంటే ఎంత ప్రేమో తన మాటల్లో మనకు అర్థమైంది కదా. అది నాకు తెలుసు, కానీ ఇంకెందుకు రాలేదు? ప్రియా, ఇక్కడున్నావేంటి? పదండి, మనమందరం ఇప్పుడు కళ్యాణ మండపానికి వెళ్ళాలి. బాబు కళ్యాణ్, మావయ్య బయలుదేరదామా? వెళ్దాం మావయ్య. తెలుసమ్మా, సీత రెడీ అయిందా? రెడీ అయింది బాబు, కిందకి తీసుకొస్తాను. అదిగో బాబు, సీతమ్మ వచ్చేసింది చూడండి. మహాలక్ష్మిలా ఉంది. తెలుసమ్మా, సీను సార్. వెళ్ళి లగేజ్ తీసుకుని రండి. అలాగే సార్. అలాగే బాబు. వర్ష, మీ అక్క రాణి నిన్నటి నుంచి కనిపించట్లేదు. అందరూ చాలా టెన్షన్ పడుతున్నారు. సూర్యన్ తాతయ్య కూడా మీ అక్కని వెతుకుతున్నారంట. ఏంటి వంశీ నువ్వనేది? అక్క కనిపించకపోవడం ఏంటి? ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ రాధ, తాతయ్య అందరూ వెతుకుతున్నారని మాత్రం తెలిసిందే. ఇప్పుడేం చేయాలో తెలియడం లేదు. ఆంటీ అందుక రాలేదు. ఇప్పుడు ఏం చేయాలి? అమ్మకి వాళ్ళ అక్కని ఎలా చూపించాలి? సూర్యం, అదేంట్రా అక్కడ ఆగిపోయావు? లోపలికి రా. రాన్నయ్యా.